ఈ మధ్య కాలంలో మోటివేషన్ 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 ఎక్కడ చూసినా. When you motivate a criminal becomes a motivated criminal. ఈ వ్యక్తి సొసైటీలో ఎటువంటి ప్రభావాన్ని తీసుకెళ్తాడనేది మీకు నాకు అందరికీ తెలిసిన విషయమే. తాత్కాలికమైనటువంటి రిజల్ట్స్ని మనం క్రియేట్ చేయగలమేమో కానీ ఏకంగా ఒక జనరేషన్ని మనం తప్పుదోవలో పట్టిస్తున్నాం. సో ఆ సక్సెస్ ఎంతవరకు సస్టైన్ చేయగలరు వీళ్ళు ఈ బిలీఫ్ సిస్టమ్ బేస్ లేకుండా? మోటివేషన్ స్నానం లాంటిదండి, రోజు చేయాలి. ఒక సచిన్ టెండూల్కర్, బట్ ఎవరు వాళ్ళ కొడుకు ఒక బ్యాట్ ఇచ్చి పోయి క్రికెట్ ఆడు అన్నారు. కానీ సచిన్ టెండూల్కర్ని చూసి నేర్చుకున్న వాళ్ళు చాలామంది క్రికెటర్స్ అయ్యారు. సచిన్ టెండూల్కర్ అవ్వకముందు కూడా సచిన్ టెండూల్కర్కి తెలుసు నేను సచిన్ టెండూల్కర్ని. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. వెల్కమ్ టు ధాత్రి టీవీ. ఈరోజు మనతో ఉన్నారు రంజన్ కుమార్ గారు, అథెంటిక్ ఇన్ఫ్లుయెన్స్ కోచ్. సార్, వెల్కమ్ టు ధాత్రి టీవీ. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మధ్య కాలంలో మోటివేషన్ 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 ఎక్కడ చూసినా. మా పిల్లోడు చదవట్లేదు, మోటివేషన్. మాట వినట్లేదు, మోటివేషన్. పెళ్ళైన తర్వాత ఫ్యామిలీ సరిగా లేదు, వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ లేదు, మళ్ళీ మోటివేషన్. అసలు ఈ మధ్యకాలంలో మేము మీ లైఫ్ని క్షణాల్లో మార్చేస్తామంటూ చాలామంది. ఎలా ఉందంటే అసలు ఈ డే ఒక్కరోజు నువ్వు నా మాట వింటే రేపటి నుంచి లైఫ్ మారిపోద్ది. బట్ మీరు మాత్రం మీరు ఇచ్చే స్పీచెస్లో కానివ్వండి, ఎక్కడన్నా మీరు మాత్రం చెప్పేది ఒక్కటే, ఫస్ట్ మన బిలీఫ్ సిస్టమ్. దాని గురించి మీరు బాగా చెప్తారు. అసలు ఏంటిది బిలీఫ్ సిస్టమ్ అంటే ఏంటిది? అసలు ఫస్ట్ ఆ బేసిక్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ష్యూర్ చైతన్య గారు, మీరు ముందు చెప్పిన మాట, ఈ మధ్య మోటివేషనల్ టాక్స్లో కానీ ఎక్కడ కూడా క్షణాల్లో మీ జీవితాలు మార్చేస్తాము అని మనం ప్రజల్ని మోటివేట్ చేసినంత మాత్రాన తాత్కాలికమైనటువంటి రిజల్ట్స్ని మనం క్రియేట్ చేయగలమేమో కానీ ఏకంగా ఒక జనరేషన్ని మనం తప్పుదోవలో పట్టిస్తున్నాం. ఎందుకు అనంటే, దెర్ ఈస్ అ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, వెన్ యూ మోటివేట్ అ క్రిమినల్ బికమ్స్ అ మోటివేటెడ్ క్రిమినల్. ఒక క్రిమినల్ని మీరు మోటివేట్ చేసినట్టుగా అయితే మోటివేటెడ్ క్రిమినల్ అవుతాడు. అలాగే మీ లోపల ఉన్నటువంటి కోడింగ్ని మీరు మార్చకుండా బయట నుంచి ఇంపోజ్ చేసినటువంటి మోటివేషన్తో మీరు ఇన్స్పైర్ చేసేస్తే ఆ వ్యక్తి ఒక ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్గా సొసైటీలోకి వెళ్ళడు. అలాంటప్పుడు ఒక వ్యక్తి కోడింగే మారన్నప్పుడు, బేసిక్ నేచరే మారన్నప్పుడు ఈ వ్యక్తి సొసైటీలో ఎటువంటి ప్రభావాన్ని తీసుకెళ్తాడనేది మీకు నాకు అందరికీ తెలిసిన విషయం. దాని కారణంగా ఒక జనరేషన్స్ని మనం స్పాయిల్ చేసేస్తున్నాం. మీరు బిలీఫ్ సిస్టమ్ అంటే ఏమిటి అని అడిగారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సిన నిజం ఏమిటంటే, బిలీఫ్ సిస్టమ్స్ లేకుండా మనం ఆపరేట్ అవ్వడం లేదు. మీరు కానీ నేను కానీ ఈ రెండు వర్డ్స్ని ఒకసారి ఆలోచిస్తే, సిస్టమ్ అంటే ఏంటి, అసలు బేసికలీ సిస్టమ్ అంటే ఏంటి? ఒక సంస్థ నడాలన్నా సరే, ఒక టీం నడాలన్నా సరే, లేకపోతే ఒక బిజినెస్ నడాలన్నా సరే, ఒక స్టూడెంట్ చదువుకోవాలన్నా సరే, ఒక యంగ్ పర్సన్ కొత్తగా ఏదైనా ఆలోచించి తను ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలన్నా సరే, యుద్ధంలో ఒక సోల్జర్ ఫైట్ చేయాలన్నా సరే, ఇవన్నీ కూడా లోపల నుంచి వచ్చే బిలీఫ్ సిస్టమ్సే కంట్రోల్ చేస్తాయి. సిస్టమ్ కావాలి, బిజినెస్ నడవాలంటే సిస్టమ్ కావాలి, సక్సెస్ కావాలంటే ఒక సిస్టమ్ కావాలి, టాపర్ అవ్వాలంటే ఒక సిస్టమ్ కావాలి. సిస్టమ్ బేసికలీ ఏంటంటే, ఒక చిన్న ఆర్గనైజేషన్ అనుకుందాం, ఒక 5 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ 5 డిపార్ట్మెంట్స్ అనేది స్పేర్ పార్ట్స్ లాంటివి. ఒక బండి నడవాలి అని అంటే స్పేర్ పార్ట్స్ బాగున్నంత మాత్రం సరిపోతుందా? సరిపోదు. వీటన్నిటినీ కూడా కోఆర్డినేట్ చేస్తున్నటువంటి ఒక ప్రాసెస్ జరగాలి. ఈ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేస్తేనే మనకు కావాల్సినటువంటి అవుట్పుట్ వస్తుంది. మీకు ఏ అవుట్పుట్ కావాలో అది సిస్టమ్ డిసైడ్ చేస్తుంది. సిస్టమ్ అనేది దట్ ఈస్ బేసికలీ అదొక ప్రక్రియ. బిలీఫ్ సిస్టమ్ అంటే ఏమిటి అనేది అంటే, మీరు వ్యాపారం చేస్తే మీ వ్యాపారానికో సిస్టమ్ కావాలి, మీరు టాపర్ అవ్వాలంటే మీకో సిస్టమ్ కావాలి, మీరు సేల్స్లో సక్సెస్ కావాలి అని అంటే మీకో సిస్టమ్ కావాలి. మరి వీటన్నిటిని నడిపించే వ్యక్తిగతంగా మీకో సిస్టమ్ లేదా? సిస్టమ్ ఉంది, అది ఇంటర్నల్ సిస్టమ్. మన ఫోకస్ అంతా ఎంతసేపు కూడా ఎక్స్టర్నల్ సిస్టమ్స్ని కోఆర్డినేట్ చేసుకోవడం మీద పెట్టేసేమే కానీ ఈ ఇంటర్నల్గా మనల్ని రూల్ చేసేటటువంటి మన బిలీఫ్ సిస్టమ్స్ మీద మనం చాలా తక్కువ అంచనా వేస్తున్నాం. మనం
ప్రతిరోజు కూడా ప్రతి పని కూడా ఒక సిస్టమేటిక్గా చేసేస్తున్నాం. మీకు ఇంకా ఈజీగా చెప్పాలనంటే ఓ ఫ్లైట్ వెళ్తుంది, ఈ ఫ్లైట్ వెళ్తున్నంతసేపు పైలట్ కంట్రోల్ చేస్తున్నాడని ప్యాసింజర్స్ అనుకోవచ్చు, కానీ 70% to 80% ఆఫ్ ద టైం ఆ ఫ్లైట్ ఎప్పుడు కూడా ఆటో పైలట్లో ఉంటుంది. మరి అప్పుడు ఎవరు రన్ చేస్తున్నారు? మీరు ఉదయం లేవగానే నేనేది అనుకుంటే అదే చేస్తున్నానని మీరు భ్రమపడుతూ ఉండొచ్చు, కానీ రోజు మొత్తంలో 80 నుంచి 90% మీరు అలవాటు ప్రకారంగానే చేసేస్తున్నారు జీవితం. మరి అప్పుడు ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? మీ లోపల ఉన్నటువంటి మీ బిలీఫ్ సిస్టమే కంట్రోల్ చేస్తుంది. ఆ బిలీఫ్ సిస్టమ్ అనేది మారకపోతే బయట మీరు ఎన్ని సిస్టమ్స్ మార్చినా సరే అవి తాత్కాలికమైనటువంటి రిజల్ట్స్ని ఇస్తాయి తప్ప ట్రాన్స్ఫార్మేటివ్ రిజల్ట్స్ ఎప్పటికీ ఇవ్వవు. ఆ బిలీఫ్ సిస్టమ్ అనేది ఈ రోజు కొత్తగా పుట్టింది కాదు. మీరు పుట్టినప్పటి దగ్గర నుంచి, నేను పుట్టినప్పటి దగ్గర నుంచి ఆల్రెడీ కోడింగ్ జరిగిపోయింది. మరి మనం మార్చవలసింది బాహ్యంగా మనం సృష్టించే రిజల్ట్నా, లేకపోతే మనం ఎక్కడి నుంచి అయితే ఆపరేట్ అవుతున్నామో ఆ బిలీఫ్ సిస్టమ్. ఈరోజు మనం ఆ బిలీఫ్ సిస్టమ్ గురించే మనం ఈ మెసేజ్ని డెఫినెట్గా కూడా సక్సెస్ కావాలి, కానీ సక్సెస్ లాస్టింగ్ రిజల్ట్ తేవాలి. అది ఒక్క బిలీఫ్ సిస్టమ్ మారితేనే జరిగేటటువంటి ప్రక్రియ. మీ లోపల మీరు ఆటోమేటిక్గా చేసేటటువంటి పనులంటింటికి ఒక సిస్టమ్ ఏదైతే ఉంటుందో అదే మీ బిలీఫ్ సిస్టమ్. నమ్మక వ్యవస్థ. చిన్నప్పుడు ఎప్పుడో ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుంటుంది, అక్కడ ఎవరో మీరు ఏదో వ్యాపారం చేసుంటారు, ఆ వ్యాపారంలో మిమ్మల్ని ఎవరో మోసం చేసి ఉంటారు. మీరు సేల్స్ గురించి 10 మంది దగ్గరికి వెళ్ళి ఉంటారు, ఆ 10 మందిలో 90 మంది మిమ్మల్ని రిజెక్ట్ చేసి ఉండొచ్చు. ఆ టైంలో మీలో ఎటువంటి మార్పు మీరు ఎలా దాన్ని రిసీవ్ చేసుకున్నారో అది మీలో ఒక బిలీఫ్ని క్రియేట్ చేసింది. ఇలా ఒక మల్టిపుల్ బిలీఫ్స్ కలిసి ఆ సేల్స్ గురించి మీకంటూ ఒక బిలీఫ్ సిస్టమ్ ఆల్రెడీ డిజైన్ అయిపోయింది. మీ ఫ్యామిలీలో ఏదో ఇష్యూ వచ్చి ఉండొచ్చు, ఇప్పుడు ఆ ఫ్యామిలీలో ఇష్యూ ఒకసారి వస్తే మీరు ఏదో అనుకుని ఉంటారు సరేలే అని చెప్పేసి, అది 30 సార్లు జరిగితే మీకంటూ ఓహో ఇలా ట్రీట్ చేస్తే ఇలా జరుగుతుందా, నన్ను అందరూ ఇలా మోసం చేస్తున్నారా, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదా, లేకపోతే నేను 10 మంది దగ్గర సేల్స్కి వెళ్తే నన్ను ఎవరు రెస్పెక్ట్ చేయట్లేదు, నాకు సేల్స్ రావట్లేదు, నేను ఒక లీడర్ అయ్యి ఉండి నాకు లీడర్షిప్ టైటిల్ అయ్యి ఉండి కూడా నన్ను లీడర్గా ఎవరు గుర్తించట్లేదు. ఇలాంటివన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? మీరు ఆల్రెడీ ఈ 30 నమ్మకాలతో కలిసి ఒక బిలీఫ్ సిస్టమ్ని క్రియేట్ చేసేసారు. అవన్నీ కలిపి మీకు ఒక సాఫ్ట్వేర్ డిజైన్ అయిపోయింది. మరి ఈ సాఫ్ట్వేర్ మిమ్మల్ని ఆపరేట్ చేసేస్తుంది కదా. ఇవన్నీ మన ఇంటర్నల్ బిలీఫ్ సిస్టమ్స్ అండి. ఈ బిలీఫ్ సిస్టమ్స్ అన్నీ కూడా బేసికల్గా మనకి ఎందుకు అవసరం అని మీరు అడగొచ్చు. బిలీఫ్ సిస్టమ్స్ మనకి ఎందుకు అవసరం? ఎందుకు అవసరం అంటే మనకి కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని 2 types ఆఫ్ మైండ్స్ ఉన్నాయి. ఈ రెండే మన చేత మన రియాలిటీని క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు కాన్షియస్ మైండ్ ఏంటి? మీరు ఎరుకతో ఉన్నప్పుడు ఫుల్లీ ఫోకస్డ్గా మీ అటెన్షన్తో నేను ఇది చేయాలి, నేను ఆ పని చేయాలి అని అనుకుంటారు. కానీ మీరు బ్రష్ చేసేటప్పుడు నేను బ్రష్ ఇలా తీసుకెళ్ళాలి, బ్రష్ ఇలా తీసుకెళ్ళాలి, నేను రాసేటప్పుడు పెన్ ఇది రోజు ఆలోచించుకుంటూ చేస్తారండి? చేయలేరు. మీకు తెలియకుండానే మీ హార్ట్ బీట్ అవుతుంది, మీకు తెలియకుండానే మీ కిడ్నీలు ఫంక్షన్ అవుతాయి, మీకు తెలియకుండానే మీ బ్రీతింగ్ జరుగుతుంది, మీకు తెలియకుండానే మీ టెంపరేచర్ కంట్రోల్ జరుగుతుంది. మరి ఇవన్నీ జరిగితేనే మీకు కావాల్సినటువంటి లైఫ్లో అవుట్పుట్ వస్తుంది. మరి ఇవన్నిటిని కంట్రోల్ చేసే మెకానిజం లేకపోతే మనిషిగా మనం ఎలా జీవిస్తాం, మనిషిగా మనం ఎలా ఆపరేట్ అవుతాం? ఇవన్నిటిని ఆపరేట్ చేసే సిస్టమే బిలీఫ్ సిస్టమ్. బట్ జనరల్గా మనం అనుకున్నప్పుడు ఎవరైతే ఈ మోటివేషన్ ఇస్తారో కొంతమంది సక్సెస్ అవుతున్నారు ఆ మాటలు విని. సో ఆ సక్సెస్ ఎంతవరకు సస్టైన్ చేయగలరు వీళ్ళు? ఈ బిలీఫ్ సిస్టమ్ బేస్ లేకుండా ఏదైతే ఇమీడియట్గా రిజల్ట్ వస్తుందో దానివల్ల జరిగే అంటే వెంటనే వచ్చే రిజల్ట్ ఆ తర్వాత ఎంత డ్యామేజ్ చేస్తుంది వీళ్ళ లైఫ్ స్టైల్ని? అబ్సల్యూట్లీ చైతన్య గారు, మనం చిన్న కంపెనీలే అనుకుందాం. ఎన్ని కంపెనీలు సక్సెస్ అవ్వలేదండి? ఎన్ని కంపెనీలు మళ్ళీ కుదేలైపోలేదండి? కానీ కొన్ని కంపెనీలు చెప్పగానే మీకు తరతరాలుగా అలాగే రన్ అవుతాయి. అవి ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్తో వెళ్తున్నాయి, మోటివేషనల్ లీడర్షిప్తో కాదండి. మోటివేషన్ స్నానం లాంటిదండి, రోజు చేయాలి. ట్రాన్స్ఫర్మేషన్ పర్మనెంట్గా ఉండాల్సినటువంటి కోడింగ్ మీలో. మరి మీరు మోటివేషన్ చేస్తే అఫ్ కోర్స్ మోటివేషన్ ఇంపార్టెంట్, మోటివేషన్ లేకుండా మనం ఏ పని చేయలేము. కానీ మోటివేషన్ వల్లనే మోటివేటెడ్ పర్సన్ అయిపోయి నేను ఏదో చేసేస్తాను అని అంటే, ఒక బైక్ మీద వెళ్తున్నారండి మీరు ఆ బైక్ మీద వెళ్ళేటప్పుడు మిమ్మల్ని మోటివేట్ చేస్తే ఇంకాస్త స్పీడ్ పెంచుతారు మహా అయితే, కానీ మీ బైక్ మారట్లేదుగా. మారదు. మీరు పాత మోడల్ బైక్లోనే మీరు మోటివేటెడ్ అయిపోయినంత మాత్రాన మీరు Formula 1 రేస్కి వెళ్ళిపోతానంటే ఎలా? అక్కడికి వెళ్ళడానికి మీ కారు మారాలి కదా, ఆ కారుని డ్రైవ్ చేయడం మీకు రావాలి కదా. ఆ కారు మారాలంటే మీ సిస్టమ్, ఇంటర్నల్ సిస్టమ్ మారాలి.
ఆ మోటివేషన్ అయిపోవడం వల్ల ఇంకా జరిగేటటువంటి నెగటివ్ రిజల్ట్ ఏమిటి అని అంటే, పాపం వీళ్ళు మోటివేటెడ్ అయిపోయి వెంటనే మనం రిజల్ట్స్ క్రియేట్ చేద్దాంలో వెళ్తారు. కొంత రిజల్ట్స్ క్రియేట్ అవుతాయి, ఎందుకంటే దిస్ వరల్డ్ ఈస్ బీయింగ్ రూల్డ్ బై ఎనర్జీ. కొంచెం ఎనర్జీ వచ్చింది కాబట్టి ఆ మోటివేషన్తో వీళ్ళు వెళ్తారు. కానీ ఎక్కడో దగ్గర ఆ సక్సెస్ సస్టైన్ చేయలేరు. ఆ సస్టైన్ చేయలేనప్పుడు వీళ్ళు డిమోటివేట్ అయిపోతారు. ఆ డిమోటివేట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియదు వీళ్ళకి. నేను మోటివేట్ అయ్యాను, వెళ్ళాను, స్కిల్ సెట్ కూడా యాడ్ చేసుకున్నాను, కానీ నాకు రిజల్ట్ రాలేదు అంటే నేను ఆ రిజల్ట్కి అర్హుణ్ణి కాదని మళ్ళా ఒక నెగిటివ్ బిలీఫ్తో ఇంట్లో కూర్చుంటారు. ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కొన్ని వేలాది మంది మన చుట్టే ఉంటారండి. వాళ్ళు చదువుకోలేదా, మంచి మంచి ఇంజనీరింగ్ కాలేజీలో చదవలేదా, మంచి మంచి MBA కాలేజ్ నుంచి చదవలేదా? వీళ్ళు ఇంత టాప్ క్వాలిటీ ఎడ్యుకేషన్తో వచ్చి మరి అందరూ ఒకేలా ఎందుకు సక్సెస్ అవ్వట్లేదండి? అందరికీ ఒకే క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు, అందరికీ ఒకే స్కిల్ నేర్పించినప్పుడు మీరు వీళ్ళందరూ ఒకేలాగా ఎందుకు బయట మార్కెట్లో సక్సెస్ అవ్వలేకపోతున్నారండి? ఇద్దరు వ్యక్తులు ఒకే టైంలో సేల్స్ రంగంలో ఎంటర్ అయ్యారు అనుకుందాం, ఒకేలాంటి క్వాలిఫికేషన్తో. ఇద్దరు ఒకేలాంటి సక్సెస్ సాధిస్తారా? లేదు. ఆ రెండిటి మధ్యలో వచ్చే తేడా ఏంటి? ఎందుకు డిఫరెన్స్ వస్తుంది? మరి టాలెంట్ ఉంటుంది, స్కిల్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, విజ్డమ్ ఉంటుంది, బ్రిలియన్స్ ఉంటుంది, అన్నీ ఉంటూ ఉండగా కూడా ఆ రిజల్ట్లో తేడా. ఒకళ్ళు సస్టైన్ అవుతారు, ఇంకొకళ్ళు సస్టైన్ అవ్వలేరు. ఒకళ్ళు 30 సార్లు ఫెయిల్ అయినా సరే సస్టైన్ అవుతారు, ఇంకొక వ్యక్తి 10 సార్లు ఫెయిల్ అయిపోగానే అంతా నా వల్ల కాదు అని చెప్పేసి వ్యాపారం మారిపోతూ ఉంటారు. ఇది ఎందుకు జరుగుతుందండి? మరి అది జరగడానికి కారణం వీళ్ళ బిలీఫ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది, వీళ్ళ బిలీఫ్ సిస్టమ్ సపోర్ట్ చేయట్లేదు. మీరు లోపల నుంచి ఈ సక్సెస్కి అర్హత నాకు లేదు అనుకున్నారనుకోండి, మీరు మోటివేట్ అయిపోయి సక్సెస్ ఏదైతే సాధిస్తారో దాన్ని నిలబొట్టుకునే అర్హత నాకు లేదని మీరు అనుకుంటారు కాబట్టి మీరే ఏదో పొరపాటు చేస్తారో ఏదో ఒకటి జరుగుతుంది, ఆ సక్సెస్ కొలాప్స్ అయిపోతుంది, కూలిపోతుంది. అప్పుడు మీరు ఆల్రెడీ ఏదైతే నెగటివ్ బిలీఫ్ సిస్టమ్ ఉందో దానికి ఒక ప్రూఫ్ దొరికిపోతుంది, దానికి ఒక ఎవిడెన్స్ దొరికిపోతుంది. ఏమని? ఎస్, చూసావా, నీకు ఈ సక్సెస్కి అర్హత లేదు. అప్పుడు మీరు ఇంటికి వెళ్ళి మీ ఫ్యామిలీతో, నేను అనుకున్నాను నేను ఫెయిల్ అవుతానని. మీ ఫ్రెండ్స్తో కూర్చుంటారు, నేను అనుకున్నాను ఇది జరగదని, నేను ఎంత చేసినా జరగట్లేదు అని. ఇలా ఒక కొంతకాలం గడిపేస్తారు, మళ్ళీ ప్రయత్నం చేస్తారు, కానీ రూలింగ్ ఎవరు చేస్తున్నారు? మళ్ళా మీ బిలీఫ్ సిస్టమ్. బిలీఫ్ సిస్టమ్ యొక్క ప్రభావం అంత లోతుగా మన జీవితం మీద ఉంటుంది. సో బేసిక్గా చూసినప్పుడు వీఆర్ నాట్ ఇండివిజువల్. మనం అనుకుంటాం మనం ఒక ఇండివిజువల్ పర్సన్ అని, బట్ ఒక సొసైటీ, ఒక ఫ్యామిలీ మనల్ని ఒక షాడో లాగా మన లైఫ్ స్టైల్ని గమనిస్తూ ఉంటుంది, దాన్ని ఫాలో చేస్తూ ఉంటుంది. అసలు మెయిన్ ఏంటంటే మనం ఏదైతే మోటివేషన్లో బాగా వినిపించే పేర్లు వివేకానంద, అలానే ఒక అబ్రహాం లింకన్, ఇలాంటి పేర్లతోటి మనం చాలా, ఒక సచిన్ టెండూల్కర్, బట్ ఎవరు వాళ్ళ కొడుకు ఒక బ్యాట్ ఇచ్చి పోయి క్రికెట్ ఆడు అన్నారు. ఎవరు వివేకానంద లాగా నువ్వు అంటే యాజ్ ఏ యంగ్గా ఉన్నప్పుడే నువ్వు ఫ్యామిలీ బర్డన్స్ అన్నీ వదిలేసేసి ఒక మంచి మోటివేషన్ తోటి ముందుకెళ్ళు అన్నారు. ఎక్కడ మిస్ అవుతుంది అంటే మనం వినడానికి పనికొచ్చిన స్టోరీస్ రియాలిటీలో ఎందుకు అప్లికబుల్ కావట్లేదు? అసలు మోటివేషన్ నుంచి వాళ్ళు అసలు ఏమి రిసీవ్ చేసుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ అండి. దీనికి కూడా నేను చాలాసార్లు నా క్లయింట్స్లో, నా వర్క్షాప్స్లో చెప్తూ ఉంటాను. ఏ జీసస్ కుడ్ నాట్ ప్రొడ్యూస్ అనదర్ జీసస్. A Vivekananda could never produce another Vivekananda. An Einstein could not produce another Einstein. ఇవన్నీ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ అండి. ప్రతి వ్యక్తికి తనకంటూ ఒక కోడ్ ఉంది, తను దేని మీద ఫోకస్ చేస్తాడో అదే అవుతుంది. మరి వివేకానంద లాంటి ఒక ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్ ప్రపంచాన్నే, అంటే ఈరోజు మనకి డిజిటల్ మీడియా ఉంది, ఈరోజు మనకి ఈ టెలివిజన్స్, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. అసలు ఏవి లేని రోజుల్లో కూడా ఇక్కడి నుంచి వెళ్ళి మీరు యుఎస్లో వెళ్తే న్యూయార్క్ సిటీలో మనకంటే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు వివేకానంద గారికి. మరి అలాంటి ఇంపాక్ట్ని, అలాంటి ఇన్ఫ్లుయెన్స్ని ఆ రోజుల్లో సృష్టించగలిగాడంటే అది ఆయన బిలీఫ్ సిస్టమ్ యొక్క ప్రభావం. అతని యొక్క టాక్స్లో కానీ, ఈ లీడర్స్ యొక్క టాక్స్లో సచిన్ టెండూల్కర్ ఇంకొక సచిన్ టెండూల్కర్ని ప్రొడ్యూస్ చేయలేకపోయాడు. దానికి కారణం ఈ వ్యక్తికి ఉండే ఇష్టాలు ఏమిటో, ఈ వ్యక్తికి ఉండే బిలీఫ్ సిస్టమ్స్ ఏమిటో. కానీ సచిన్ టెండూల్కర్ని చూసి నేర్చుకున్న వాళ్ళు చాలామంది క్రికెటర్స్ అయ్యారు కదండి. సో నేర్చుకోవాలి అనేది వేరు, మోటివేట్ అవ్వాలనేది వేరు. మోటివేషన్ టెంపరీ, కానీ ఆ వ్యక్తి యొక్క బిలీఫ్ సిస్టమ్ ఏంటి, నా బిలీఫ్ సిస్టమ్ ఎక్కడుంది,
ఈ మార్పు మనం తెచ్చుకోగలిగితేనే శాశ్వతంగా అది మనకు రిలేటివ్ కావచ్చు, మన ఫాదర్ కావచ్చు, మన బ్రదర్ కావచ్చు, దాంతో సంబంధమే లేదు. అసలు బిలీఫ్ సిస్టమ్కి ఒకళ్ళతో సంబంధం లేదు. మీరు ఎవరితోనైనా నేర్చుకోవచ్చు, ఎవరి నుంచైనా ఇన్స్పిరేషన్ పొందవచ్చు. కానీ ఆ ఇన్స్పిరేషన్తో ఉన్నంత ఆగిపోయినంత మాత్రం నాకు ఆగిపోతే రిజల్ట్ రాదు. మీలో నిజమైన ట్రాన్స్ఫర్మేషన్ రావాలి అని అంటే మీ బిలీఫ్ సిస్టంలో మార్పు వస్తేనే సొసైటీలో మార్పు వస్తుంది. నిజమైన లీడర్స్ పుట్టుకొస్తారు. ఆథెంటిక్ ఇన్ఫ్లుయెన్సర్స్ పుట్టాలి అని అంటే మీ కోడ్ మారాలా, మీ బిలీఫ్ సిస్టమ్స్ మారాలా. మీ బిలీఫ్ సిస్టమ్స్ మారాలంటే మీకు మీరు చెప్పుకునే కథలు మారాలా. మీరు ఎవరు అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరేం చెప్తారు? ఒక కథే చెప్తారు. అది మీరు కాదు, అది మీ గురించి మీరు అల్లుకున్నటువంటి ఒక కథ. మీరు 30 ఏళ్ళు వయసు, 40 ఏళ్ళు వయసు అనుకోండి, మీరు ఎవరు అంటే ఏం చెప్తారు? ఒక వ్యక్తి ప్రొఫైల్ చెప్తాడు, ఒక వ్యక్తి తన లైఫ్ చెప్తాడు, ఒక వ్యక్తి తన క్యారెక్టర్ గురించి చెప్తాడు. మరి అతను ఎవరు అంటే మీరు మీ గురించి ఏదైతే చెప్తున్నారో అది మీ స్టోరీ. మీ స్టోరీ మారితే గానీ మీ బిలీఫ్ సిస్టమ్ మారదు. కాబట్టి బిలీఫ్ సిస్టమ్ మారాలి అంటే దాని గురించి చాలా చెయ్యాలి. దాని గురించి మారవలసినవి మీ స్టోరీ మారాలి, మీ ఐడెంటిటీ మారాలి. సచిన్ టెండూల్కర్ అవ్వక ముందు కూడా సచిన్ టెండూల్కర్కి తెలుసు నేను సచిన్ టెండూల్కర్ని, నేను ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ని, నేను ఆ స్థాయికి వెళ్తాననే నమ్మకం ఎవరికి ఉందో లేదో తెలియదు, కానీ సచిన్ టెండూల్కర్కి ఉంది. అలాంటి ఒక నమ్మక వ్యవస్థ మనం తయారు చేసుకోగలిగితే మనం మరొక సచిన్ టెండూల్కర్ అవ్వగలం. కానీ కాపీ కొట్టినంత మాత్రాన జరగదు, అది మోటివేట్ అయిపోయినంత మాత్రాన జరగదు, అది 4 పుస్తకాలు చదివినంత మాత్రాన జరగదు, అది 4 మాటలు నేర్చుకున్నంత మాత్రాన జరగదు. అది మీ బిలీఫ్ సిస్టమ్ మారాలి. మీ బిలీఫ్ సిస్టమ్ మీ సాఫ్ట్వేర్ లాంటిది. మీరు సాఫ్ట్వేర్ మార్చుకుంటా ప్రింట్అవుట్ మారాలంటే ఎలా? ప్రింట్అవుట్ ఈజ్ ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ వాట్ ఈస్ దేర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద సిస్టమ్. సిస్టమ్ లోపల ఉన్నది మారకుండా బయటది రిజల్ట్ మారాలంటే ఎలా? ఎన్నిసార్లు తీసినా అదే రిజల్ట్, ఎన్నిసార్లు తీసినా అదే వస్తుంది, అంతే కదండి. సో ఎంతవరకు ప్రజల్ని మనం మోటివేషన్ అనేది ఒక చిన్న టీ లాంటిది, వేడి టీ కాఫీ లాంటిది. కానీ వేడి టీ కాఫీ తాగేసి బ్రతికేస్తారా? కాస్త నీరసం వచ్చిందనుకో టీ తాగుతాం, కానీ మీ బాడీ ఓన్లీ టీ మీద సస్టైన్ అయిపోతుందా? మీ బాడీకి న్యూట్రిషన్ కావాలి, మీ బాడీకి హెల్త్ కావాలి, మీరు ఆలోచించడానికి పీస్ ఆఫ్ మైండ్ కావాలి. మీరు అవన్నీ ఉంటే మీరేం చేయాలి? ఎలాంటి ఆలోచనలు ఆలోచించాలి? అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ సిస్టమ్ ఎంత బాగున్నా, ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఎంత బాగున్నా, మీ మానిటర్ ఎంత బాగున్నా, మీరు ప్రింట్అవుట్ రావాలంటే లోపల ఒక సాఫ్ట్వేర్ ఉండాలి. ఆ సాఫ్ట్వేర్ ఉండాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని కోడింగ్ చేసేవాడు ఒకటి ఉండాలి. ఆ కోడింగే బాగలేనప్పుడు మీరు ఎంత మంచి సిస్టమ్ని పెట్టుకుంటే ఏముంది? అసలు ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసే బిలీఫ్ సిస్టమ్ అసలు ఏ ఏజ్ నుంచి అది స్టార్ట్ అవుతుంది? మనం అంటే యాజ్ ఎ పేరెంట్స్ ఎలాంటి టైంలో వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేయాలి? అసలు పేరెంట్స్ స్ట్రాంగ్ చేయడం కాదు, చాలా అంటే 95% ఆఫ్ ద టైమ్స్ కిడ్స్ యొక్క బిలీఫ్ సిస్టమ్ని పేరెంట్సే డిసైడ్ చేసేస్తున్నారు, పేరెంట్సే డిఫైన్ చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే పుట్టిన తర్వాత 7 సంవత్సరాల వరకు కూడా మన బ్రెయిన్ అనేది, మన మైండ్ అనేది స్పాంజ్ లాగా పనిచేస్తుంది. ఒక స్పాంజ్ని మీరు ఎక్కడ పెడితే అది పీల్చుకుంటుంది. అది ఏ లిక్విడ్ మీద పెడితే ఆ లిక్విడ్ని పీల్చుకోవడమే స్పాంజ్ యొక్క నేచర్. సో మీకు పుట్టిన తర్వాత పిల్లలకి 7వ సంవత్సరం వయసు వచ్చినంత వరకు కాన్షియస్ మైండ్ ఉండదు, నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ ఉండదు, మీనింగ్ క్రియేట్ చేసే కెపాసిటీ ఉండదు. ఒక విషయం జరిగింది అనుకోండి వాళ్ళ కళ్ళ ముందు, అది ఎందుకు జరిగిందో వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళ పని ఏమిటి? అబ్జార్బ్ చేయడం మాత్రమే. స్పాంజ్ లాగా మన కళ్ళ ముందు ఏం జరుగుతుందో అది అబ్జార్బ్ చేయడం మాత్రమే అది చేస్తుంది. అంటే 95% ఆల్రెడీ 7వ సంవత్సరం వయసు కల్లా మ్యాక్సిమం వాళ్ళు ఏమి చూడాలో చూసేశారు, ఏమి వినాలో వినేశారు, ఏమి జరగాలో అన్ని ఎక్స్పీరియన్స్ చేసేసారు. ఇవన్నీ కూడా వాళ్ళ జీవితాల్లో ఎక్కడ జరిగాయి? మరి కుటుంబాల్లోనే జరిగాయి, పేరెంట్స్తోనే జరిగాయి, సరౌండింగ్స్లోనే జరిగాయి. అంటే వాళ్ళకు ఆలోచించుకునే కెపాసిటీ బిల్డ్ అయ్యే లోపలే సగం సాఫ్ట్వేర్ బిల్డ్ అయిపోయింది. అక్కడ తల్లిదండ్రులుగా జాగ్రత్త పడాల్సింది ఏమిటి? అసలు ఈ పిల్లల ముందు మనం ఎలా మాట్లాడుకోవాలి, మనం ఎలా బిహేవ్ చేయాలి, మనం ఏమి తినాలి, మనం ఏమి తాగాలి, మనం ఏ రకంగా స్ట్రేంజర్స్తో మాట్లాడాలి, మన ఇంట్లో గెస్ట్లు వస్తే ఎలా పలకరించాలి,
ఆ ఫాదర్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో ఆ ఫాదర్ ఎలా బిహేవ్ చేయాలి, ఆ ఫాదర్ యొక్క కమిట్మెంట్ ఎలా ఉంది, ఆ ఫాదర్ యొక్క రియాక్షన్స్ ఎలాగ ఉన్నాయి, ఆ ఫాదర్ యొక్క రెస్పాన్సులు ఎలాగ ఉన్నాయి, ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? స్పాంజ్. ఆ స్పాంజ్ లాంటి మైండ్తో బ్రెయిన్తో ఉన్నటువంటి బిడ్డ ఆల్రెడీ పీల్చేసుకుంటున్నాడుగా. ఇది 7వ సంవత్సరం వయసు వరకు జరిగేటటువంటి ఒక ప్రక్రియ అండి. జనరల్గా మీరు ఎవరైనా ఇంట్లో కుటుంబాల్లో మాట్లాడేటప్పుడు చూసుంటారు, వీడు సేమ్ వాళ్ళ తాతలాగా బిహేవ్ చేస్తున్నారు, వీడు సేమ్ వాళ్ళ మదర్ లాగా బిహేవ్ చేస్తారు, ఈ పాప సేమ్ వాళ్ళ నానమ్మలా బిహేవ్ చేస్తుంది అని చెప్తూ ఉంటారు, లేదా అలానే కనిపిస్తున్నారు, ఆ లుక్స్ అలాగే ఉన్నాయి అని అంటూ ఉంటారు. అది నిజం కొంతవరకు. ఎందుకు అనంటే మన జీన్స్ ఆల్రెడీ మన జీన్స్లో చాలా కోడింగ్ జరిగిపోయి వస్తుంది. మనకి జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఒకటి ఉంది, జెనెటిక్ కోడింగ్ ఒకటి ఉంది. సో మొట్టమొదటిగా కొంత కోడింగ్ మనకి జీన్స్లో వచ్చేస్తుంది బై హెరిడిటీ, రైట్? అయితే ప్రజలేమనుకుంటారనంటే ఈ జీన్సే నన్ను శాసిస్తున్నాయి, నా డిఎన్ఏ ఆల్రెడీ అలాంటిదే అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు. కానీ రీసెర్చ్ ఏం చెప్తుంది అనంటే, ఒక రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ ఏమిటి అనంటే, హెరిడిటరీ డిసీజెస్ యొక్క ఇంపాక్ట్ ఏదైతే తరతరాలుగా వస్తుందో దాని ప్రభావం ఈ బాగా హెల్దీగా ఉన్న వాళ్ళ మీద కూడా ఎలా ఉంది, లేకపోతే మ్యాక్సిమం ఎంత ఇంపాక్ట్ ఉంది అని చూస్తే దాని ఇంపాక్ట్ ఉంది. అయితే ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటి అంటే, ఆ రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే, ఆ బిడ్డ ఆ కుటుంబంలో ఆ తల్లిదండ్రులకి పుట్టకపోయినా దత్తత తీసుకొచ్చిన వాళ్ళకి అడాప్ట్ చేసుకున్న బిడ్డలకు కూడా అదే హెరిడిటరీ డిసీజ్ వచ్చింది. అది ఎలా వచ్చింది మరి అంటే, ఇక్కడ జీన్స్లో వచ్చేటటువంటి ప్రభావం కంటే వీళ్ళ నమ్మకాలు ఎక్కువ పనిచేసేస్తున్నాయి. మా ఫాదర్కి డయాబెటీస్ ఉంది, మా తాతగారికి డయాబెటీస్ ఉంది, కాబట్టి నాకు వస్తుంది అని వీళ్ళు ముందే డిసైడ్ అయిపోతారు. అవే మాట్లాడుకుంటారు. అప్పుడు వీరు ఎంత ఆరోగ్యం పట్ల వీళ్ళు ఎంత శ్రద్ధ చూపించినా లోపల నమ్మకం ఏం చెప్తుందండి? డయాబెటీస్ వస్తుంది, ఎప్పటికైనా వస్తుంది. ఎందుకు? మీరే సృష్టిస్తున్నారు. ఎక్కడి నుంచి? మీకు తెలియకుండానే. డిఫాల్ట్ మెకానిజం. అంటే జీన్స్ యొక్క యాక్చువల్ ప్రభావం 1% కూడా లేదండి. 99% ఇట్ ఈస్ నాట్ జెనెటిక్ డిసార్డర్ ఆర్ జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్. మరి ఎక్కడ ఉంది? మనకి ఎపిజెనెటిక్ సైన్స్ అంటారు. అంటే ఇప్పుడు ఎపిడర్మిస్, మన స్కిన్ పైన భాగాన్ని, మన స్కిన్ పై భాగం ఏదైతే మనం ఆ స్కిన్ కింద ఉన్న భాగాన్ని డెర్మిస్ అంటాం, దాని పై భాగం అంతా ఎపిడర్మిస్. అంటే ఈ స్కిన్ బయట కనిపించేట అవుట్ సైడ్. అలానే మన మైండ్ లోపల ఉన్నటువంటి ఏదైతే జీన్స్ ఉన్నాయో దానికి బయట జీన్స్కి అంటే ఎపిజెనెటిక్ సైన్స్ అనేది ఒకటి వచ్చింది. అంటే జీన్స్లో నుంచి ప్రభావం కాకుండా ఇంకేదో ప్రభావం చూపిస్తుంది. అది ఏమిటంటే మీ సబ్ కాన్షియస్ మైండ్. 99% ఆఫ్ ద టైమ్స్ మీ సబ్ కాన్షియస్ మైండ్ ఏది డిసైడ్ చేస్తుందో అదే జరుగుతుంది. మూడోది అంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఏదైతే పిల్లవాడుగా ఉన్నప్పుడు, యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేశారో వాటి యొక్క ప్రభావంతో మీ బిలీఫ్ సిస్టమ్ని మీరు క్రియేట్ చేసుకున్నారు. ఎందుకు? మరి మీరు జీవితం బ్రతకాలి కదా. దానికి అర్థం ఎక్కడి నుంచి వస్తుంది? మీ తల్లిదండ్రులు ఈ వ్యక్తి మంచోడు కాదు, ఈ వ్యాపారం మంచిది కాదు, ఈ చదువు మంచిది కాదు, ఈ కెరియర్ చాలా కష్టమైనది, నువ్వు కష్టపడి చదవాలి, నువ్వు ఇలా చెయ్యాలి అని చెప్పినప్పుడు మీరు పెరుగుతూ 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 మీకు తెలియకుండానే ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోయారు మీరు. ఒకవేళ మీరు ఈ నమ్మకాలతో సేల్స్ చాలా కష్టమైన ప్రొఫెషన్, మీరు చేయలేరు, ఇందులోకి ఎంతమంది వెళ్ళినా సక్సెస్ అవ్వరు, ఈ మార్కెటింగ్లో సస్టైన్ అవ్వరు, ఈ మార్కెట్ చాలా దౌర్జన్యంతో ఉన్న మార్కెట్, ఈ మార్కెట్లో మీరు సస్టైన్ అవ్వడం కష్టం, ప్రజలు మంచోళ్ళు కాదు అని నేర్పించారనుకోండి, ఇదే వ్యక్తి చాలా కష్టపడి చదివి, ఇష్టపడి చదివి కూడా మంచి మార్కులు తెచ్చుకొని ఇండియాలో టాప్ యూనివర్సిటీలోకి వెళ్ళిన తర్వాత కూడా ఈ కోడ్ ఏం చెప్తుందండి? మార్కెట్ ఈజ్ నాట్ గుడ్, పీపుల్ ఆర్ నాట్ గుడ్, సేల్స్ ఈజ్ నాట్ అ గుడ్ ప్రొఫెషనల్. మరి వీళ్ళు ఎప్పుడు సక్సెస్ అవుతారండి? అంటే మీ సబ్కాన్షియస్గా మీరు తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ నుంచి మీరు ఏ మీనింగ్ అయితే తీసుకున్నారో ఆ మీనింగ్ మీ బిలీఫ్ సిస్టమ్ని క్రియేట్ చేసేసింది. ఆ సబ్కాన్షియస్ మైండ్ ఎక్కువగా మీ మీద ప్రభావం చూపిస్తూ ఉంది. మూడో రకం, మూడో ఏజ్కి వచ్చేసరికి మీకు కొంచెం కాన్షియస్ మైండ్ వచ్చింది, మీకు అర్థమైంది, ఓ నేను కాస్త మార్పు చేసుకోగలనేమో అని చెప్పేసి మీరు సెల్ఫ్గా అప్పుడు డెసిజన్ తీసుకొని మీరు కొంచెంగా మార్పులు చేయడం అనేది మొదలు పెడతారు. ఆ ఏజ్ వచ్చినప్పుడు లేదా ఆ మెచ్యూరిటీ వచ్చినప్పుడు వీళ్ళు అనుకుంటారు,
ఓకే, సరే నేనేం చేయాలి అనుకోగానే వీళ్ళకి కంటికి కనిపించేది ఏంటి? హ్యాబిట్స్ మార్చుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఫిట్గా ఉండాలి, రోజుకో పుస్తకం చదివేయాలి. ఇది బాహ్యంగా కనిపించేటటువంటి ఎగ్జాంపుల్స్. వీటితో కాస్త 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 స్టార్ట్ చేస్తారు. అది చాలా కష్టపడి కొన్ని బిలీఫ్ సిస్టమ్స్ని మార్చుకునే సామర్థ్యత అయితే ఉంది. కానీ మ్యాక్సిమం ఆటో పైలట్లో ఉంది కదండి. ఈ ఆటో పైలట్ కంట్రోల్ చేసేస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు కొంతకాలం సక్సెస్ సాధిస్తారు, మళ్ళీ పడిపోతారు, కొంతకాలం సక్సెస్ సాధిస్తారు, మళ్ళీ పడిపోతారు. ఇది రిపీటేటివ్ ప్యాటర్న్గా మారిపోవటం వల్ల ఒక దశకు వచ్చిన తర్వాత వీళ్ళల్లో ఆ ఉన్న మోటివేషన్ కాస్త చచ్చిపోయి ఏం చేయాలో తెలియక సూసైడ్లు కూడా చేసుకుంటారు. మనం అనుకుంటా, అబ్బా ఎంత తెలివైన వాడు, ఎందుకు చనిపోయాడు, ఏం చేశాడు? తెలివైన వాడే, చదువుకున్నవాడే, కానీ వాడు బిలీఫ్ సిస్టమ్ ఏం చెప్పింది? నువ్వు వేస్ట్, నీ లైఫ్కి ఒక అర్థం లేదు, నువ్వు ఎంత చేసినా నువ్వు సక్సెస్ అవ్వలేవు అని ఎవరు చెప్పారు? ఎవరు చచ్చిపోవాలని అనుకోరండి, ఎవరు ఫెయిల్ అయిపోవాలని కోరుకోరండి. అది డిసైడ్ చేసింది ఎవరండి? బిలీఫ్ సిస్టమ్ కంట్రోల్ చేసేసింది. ఎందుకు కంట్రోల్ చేసింది? అది లైఫ్ యొక్క మెకానిజం. లైఫ్ సస్టైన్ అవ్వాలి అని అంటే 90% ఆటో పైలట్ మీద వెళ్తేనే మీ పనులు జరుగుతాయి. ఆ ఆటో పైలట్ మీద ఎంత కాంటెంట్ ఉందో దాని క్వాలిటీ డిసైడ్ చేస్తుంది మీ బిలీఫ్ సిస్టమ్కి ఎంత బలం ఉందో. ఆ బిలీఫ్ సిస్టమ్కి ఉండే క్వాలిటీ, ఆ బలం డిసైడ్ చేస్తుంది మీ లైఫ్కి ఉండే క్వాలిటీ ఏంటో, మీ రిలేషన్షిప్స్కి ఉండే క్వాలిటీ ఏంటో, మీ హెల్త్కి ఉండే క్వాలిటీ ఏంటో, మీ ఫైనాన్షియల్ హెల్త్కి ఉండే క్వాలిటీ ఏంటో, మీ సక్సెస్కి ఉండే క్వాలిటీ ఏంటో, మీ లీడర్షిప్కి ఉండే క్వాలిటీ ఏంటో, ఇవన్నీ కూడా ఈ బిలీఫ్ సిస్టమే డిసైడ్ చేసేస్తుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మనం ఇంకా డిస్కషన్స్ చేద్దాం. ఆ డిస్కషన్స్ ద్వారా ఇప్పుడు కావాల్సిన వారికి ఏదైతే లైఫ్లో సక్సెస్ అంటారో ఆ సక్సెస్కి వాళ్ళు చేయాల్సింది ఏందో, దానికి ఏ విధంగా మనం దోహదపడతాము, ఆ డిస్కషన్స్ చేద్దాం. మోస్ట్ డెఫినెట్లీ చైతన్య గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.